హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఇండియా యొక్క జియోగ్రఫీ గురించి తెలుసుకుందాం. ఇండియా జియోగ్రఫీ మీద టాప్ 30 క్వశ్చన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ వీడియోలో. ఈ క్వశ్చన్స్ అనేవి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వారికి బాగా యూజ్ అవుతాయి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే భారతదేశంలో విస్తీర్ణ పరంగా అతిపెద్ద రాష్ట్రం ఏది? ఆప్షన్స్ చూసుకుంటే ఆప్షన్ ఏ మధ్యప్రదేశ్, ఆప్షన్ బి మహారాష్ట్ర, ఆప్షన్ సి రాజస్థాన్, ఆప్షన్ డి ఉత్తరప్రదేశ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి రాజస్థాన్. ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే రాజస్థాన్ రాష్ట్రం విస్తీర్ణ పరంగా భారతదేశంలో అతిపెద్దది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూసుకుంటే నర్మదా నది ఏ పర్వత శ్రేణిలో ప్రవహిస్తుంది? ఆప్షన్స్ చూసుకుంటే ఆప్షన్ ఏ ఆరవల్లి రేంజ్, ఆప్షన్ బి వింధ్యా రేంజ్, ఆప్షన్ సి సత్పురా రేంజ్, ఆప్షన్ డి వెస్ట్రన్ ఘాట్స్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి సత్పురా రేంజ్. ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే నర్మదా నది సత్పురా పర్వత శ్రేణి నుంచి ప్రవహిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే భారతదేశంలో అతి ఎత్తైన పర్వత శిఖరం ఏది? ఆప్షన్స్ చూసుకుంటే ఆప్షన్ ఏ మౌంట్ ఎవరెస్ట్, ఆప్షన్ బి కంచన్జంగా, ఆప్షన్ సి నందాదేవి, ఆప్షన్ డి ధౌలంగిరి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి కంచన్జంగా. ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే కంచన్జంగా భారతదేశంలో అతి ఎత్తైన పర్వత శిఖరం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే చిలికా సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్స్ చూసుకుంటే ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ బి తమిళనాడు, ఆప్షన్ సి ఒడిస్సా, ఆప్షన్ డి వెస్ట్ బెంగాల్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఒడిస్సా. ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే చిలికా సరస్సు ఒడిస్సాలో ఉంది. ఇది సముద్ర జలాల సరస్సు. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూసుకుంటే సందర్బన్స్ ఏ రకమైన వృక్ష సంపదకు ప్రసిద్ధి? ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ మాన్గ్రోవ్స్, ఆప్షన్ బి ఎవర్ గ్రీన్ ఫారెస్ట్, ఆప్షన్ సి డిసిడియస్ ఫారెస్ట్, ఆప్షన్ డి థ్రోనీ ఫారెస్ట్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ మ్యాంగ్రోవ్స్. ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే సుందర్బన్స్ మాన్గ్రోవ్స్ అటవులకు ప్రసిద్ధి చెందింది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే బీహార్ శోకంగా పిలువబడే నది ఏది? ఆప్షన్స్ చూసుకుంటే ఆప్షన్ ఏ గంగా, ఆప్షన్ బి కోసి, ఆప్షన్ సి గండక్, ఆప్షన్ డి బ్రహ్మపుత్ర. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి కోసి. ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే కోసి నది వరదల కారణంగా బీహార్ శోకంగా పిలువబడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మహాభారతీయ ఎడారి అనే పేరుతో ప్రసిద్ధి చెందినది. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ డెక్కన్ డిసర్ట్, ఆప్షన్ బి థార్ డిసర్ట్, ఆప్షన్ సి సహారా డిసర్ట్, ఆప్షన్ డి రాన్ ఆఫ్ కచ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి థార్ డిసర్ట్. ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే థార్ ఎడారి మహాభారతీయ ఎడారిగా పిలువబడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే డెక్కన్కు పైకప్పు అనే పేరు పొందిన పీఠభూమి ఏది? ఆప్షన్స్ చూసుకుంటే ఆప్షన్ ఏ మాల్వా ప్లాటో, ఆప్షన్ బి చోటా నాగ్పూర్ ప్లాటో, ఆప్షన్ సి డెక్కన్ ప్లాటో, ఆప్షన్ డి వెస్ట్రన్ ఘాట్స్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి డెక్కన్ ప్లాటో. ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే డెక్కన్ పీఠభూమిని డెక్కన్ పైకప్పు అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే అండమాన్ మరియు నికోబార్ ద్వీపాలను విడదీసే ఛానల్ ఏది? ఆప్షన్స్ చూసుకుంటే ఆప్షన్ ఏ డన్కన్ పాసేజ్, ఆప్షన్ బి 10 డిగ్రీ ఛానల్, ఆప్షన్ సి 9 డిగ్రీ ఛానల్, ఆప్షన్ డి పార్క్ స్ట్రైట్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 10 డిగ్రీ ఛానల్. ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే 10 డిగ్రీ ఛానల్ అండమాన్ మరియు నికోబార్ ద్వీపాలను విడగొడుతుంది. నెక్స్ట్ 10th క్వశ్చన్ చూసుకుంటే అమర్కంటన్ పీఠభూమి నుండి ఉద్భవించిన నది ఏది? ఆప్షన్స్ చూసుకుంటే ఆప్షన్ ఏ గోదావరి, ఆప్షన్ బి నర్మదా, ఆప్షన్ సి మహానది, ఆప్షన్ డి తపి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి నర్మదా. ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే నర్మదా నది అమర్కంటన్ పీఠభూమి నుండి ఉద్భవిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే కర్కాటక రేఖ భారతదేశంలో ఎన్ని రాష్ట్రాల ద్వారా గమనిస్తుంది? ఆప్షన్స్ చూసుకుంటే ఆప్షన్ ఏ 6, ఆప్షన్ బి 7, ఆప్షన్ సి 8, ఆప్షన్ డి 9. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి 9. ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే కర్కాటక రేఖ 9 భారతీయ రాష్ట్రాల ద్వారా గమనిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే లక్షద్వీప్ దీవులు ఏ సముద్రంలో ఉన్నాయి? ఆప్షన్స్ చూసుకుంటే ఆప్షన్ ఏ అరేబియన్ సీ, ఆప్షన్ బి బే ఆఫ్ బెంగాల్, ఆప్షన్ సి ఇండియన్ ఓషన్, ఆప్షన్ డి రెడ్ సీ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అరేబియన్ సీ. ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే లక్షద్వీపులు అరేబియా సముద్రంలో ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే భారతదేశంలో అతిపెద్ద నది ఏది? ఆప్షన్స్ చూసుకుంటే ఆప్షన్ ఏ గోదావరి, ఆప్షన్ బి గంగా, ఆప్షన్ సి బ్రహ్మపుత్ర, ఆప్షన్ డి యమున. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి గంగా. ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే గంగా నది భారతదేశంలో అతిపెద్ద నది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే కొయినా ఆనకట్ట ఏ నదిపై నిర్మించబడింది? ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ కృష్ణ, ఆప్షన్ బి కొన్యా, ఆప్షన్ సి గోదావరి, ఆప్షన్ డి తపి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి కోయినా. ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే కోయినా ఆనకట్ట కోయినా నదిపై నిర్మించబడింది.
నెక్స్ట్ 15th క్వశ్చన్ చూసుకుంటే భారతదేశంలో చాయ్ పత్తి ఎక్కువగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది? ఆప్షన్స్ చూసుకుంటే ఆప్షన్ ఏ వెస్ట్ బెంగాల్, ఆప్షన్ బి కేరళ, ఆప్షన్ సి అస్సాం, ఆప్షన్ డి తమిళనాడు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అస్సాం. ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే అస్సాం రాష్ట్రం భారతదేశంలో చాయ్ ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే భారతదేశంలోని అత్యంత దక్షిణ కోణం ఏది? ఆప్షన్స్ చూసుకుంటే ఆప్షన్ ఏ కన్యాకుమారి, ఆప్షన్ బి ఇందిరా పాయింట్, ఆప్షన్ సి రామేశ్వరం, ఆప్షన్ డి నికోబార్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఇందిరా పాయింట్. ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే ఇందిరా పాయింట్ భారతదేశ అత్యంత దక్షిణ ప్రాంతం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే పత్తి సాగుకు ఏ మట్టి తగినది? ఆప్షన్స్ చూసుకుంటే ఆప్షన్ ఏ బ్లాక్ సాయిల్, ఆప్షన్ బి రెడ్ సాయిల్, ఆప్షన్ సి అల్లువాయిల్ సాయిల్, ఆప్షన్ డి లిటిరైట్ సాయిల్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ బ్లాక్ సాయిల్. ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే నల్ల మట్టి పత్తి సాగుకు అనుకూలంగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే భారతదేశంలో అతి ఎక్కువ అటవీ ప్రదేశం కలిగిన రాష్ట్రం ఏది? ఆప్షన్స్ చూసుకుంటే ఆప్షన్ ఏ అరుణాచల్ ప్రదేశ్, ఆప్షన్ బి ఛత్తీస్గఢ్, ఆప్షన్ సి మహారాష్ట్ర, ఆప్షన్ డి మధ్యప్రదేశ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి మధ్యప్రదేశ్. ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే మధ్యప్రదేశ్ అతిపెద్ద అటవీ ప్రదేశాన్ని కలిగి ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే వెస్ట్రన్ ఘాట్స్ ను మరో పేరుతో ఏమంటారు? ఆప్షన్స్ చూసుకుంటే ఆప్షన్ ఏ సహ్యాద్రి హిల్స్, ఆప్షన్ బి నీలగిరి హిల్స్, ఆప్షన్ సి ఆరవల్లి రేంజ్, ఆప్షన్ డి సత్పురా రేంజ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ సహ్యాద్రి హిల్స్. ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే వెస్ట్రన్ ఘాట్స్ కు సహ్యాద్రి కొండలు అనే పేరుంది. నెక్స్ట్ 20th క్వశ్చన్ చూసుకుంటే భారతదేశంలో అతిపెద్ద ఉప్పునీటి సరస్సు ఏది? ఆప్షన్స్ చూసుకుంటే ఆప్షన్ ఏ సంబర్ లేక్, ఆప్షన్ బి చిలికా లేక్, ఆప్షన్ సి వెంబనాథ్ లేక్, ఆప్షన్ డి పులికాట్ లేక్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ సాంబర్ లేక్. ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే సమ్మర్ సరస్సు భారతదేశంలో అతిపెద్ద ఉప్పునీటి సరస్సు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే దక్షిణ గంగా అని పిలిచే భారతీయ నది ఏది? ఆప్షన్స్ చూసుకుంటే ఆప్షన్ ఏ కృష్ణ, ఆప్షన్ బి కావేరి, ఆప్షన్ సి గోదావరి, ఆప్షన్ డి మహానది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి గోదావరి. ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే గోదావరి నదిని దక్షిణ గంగా అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే అరవల్లి కొండలు ఏ రాష్ట్రాలలో ఉన్నాయి? ఆప్షన్స్ చూసుకుంటే ఆప్షన్ ఏ రాజస్థాన్ అండ్ గుజరాత్, ఆప్షన్ బి రాజస్థాన్ అండ్ మధ్యప్రదేశ్, ఆప్షన్ సి రాజస్థాన్ అండ్ హర్యానా, ఆప్షన్ డి చూసుకుంటే రాజస్థాన్, హర్యానా అండ్ గుజరాత్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి రాజస్థాన్, హర్యానా అండ్ గుజరాత్. ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే అరవల్లి కొండలు రాజస్థాన్, హర్యానా మరియు గుజరాత్ రాష్ట్రాలలో ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే బాక్రా ఆనకట్టు ఏ నదిపై నిర్మించబడింది? ఆప్షన్స్ చూసుకుంటే ఆప్షన్ ఏ సుత్లేజ్, ఆప్షన్ బి బియాస్, ఆప్షన్ సి రవి, ఆప్షన్ డి చెనాబ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ సుత్లేజ్. ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే బాక్రా ఆనకట్ట సుత్లేజ్ నదిపై నిర్మించబడింది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే భారతీయ ప్రామాణిక కాలం ఏ రేఖాంశం ఆధారంగా ఉంటుంది? ఆప్షన్స్ చూసుకుంటే ఆప్షన్ ఏ 75 degrees ఈ, ఆప్షన్ బి 90 degrees ఈ, ఆప్షన్ సి 82.5 degrees ఈ, ఆప్షన్ డి 88 degrees ఈ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 82.5 degrees ఈ. ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే భారత ప్రామాణిక కాలం 82.5 degrees రేఖాంశం ఆధారంగా ఉంటుంది. నెక్స్ట్ 25th క్వశ్చన్ చూసుకుంటే భారతదేశంలో సుగంధ ద్రవ్యాల తోటగా పిలిచే రాష్ట్రం ఏది? ఆప్షన్స్ చూసుకుంటే ఆప్షన్ ఏ కేరళ, ఆప్షన్ బి కర్ణాటక, ఆప్షన్ సి తమిళనాడు, ఆప్షన్ డి ఆంధ్రప్రదేశ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ కేరళ. ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే కేరళ రాష్ట్రాన్ని సుగంధ ద్రవ్యాల తోట అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే హిరాకుడ్డు ఆనకట్ట ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్స్ చూసుకుంటే ఆప్షన్ ఏ ఒడిశా, ఆప్షన్ బి జార్ఖండ్, ఆప్షన్ సి చండీగఢ్, ఆప్షన్ డి వెస్ట్ బెంగాల్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఒడిశా. ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే హిరాకుడ్డు ఆనకట్ట ఒడిశా రాష్ట్రంలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే కర్కాటక రేఖ ఈ రాష్ట్రాలలో ఏ రాష్ట్రం ద్వారా గమనించదు? ఆప్షన్స్ చూసుకుంటే ఆప్షన్ ఏ గుజరాత్, ఆప్షన్ బి జార్ఖండ్, ఆప్షన్ సి ఉత్తరప్రదేశ్, ఆప్షన్ డి వెస్ట్ బెంగాల్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఉత్తరప్రదేశ్. ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే కర్కాటక రేఖ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ద్వారా గమనించదు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే అరుణాచల్ ప్రదేశ్లో భారతదేశం మరియు చైనాకు కలుపుతుందా? ఆప్షన్స్ చూసుకుంటే ఆప్షన్ ఏ నాతులా, ఆప్షన్ బి బొమ్దిలా పాస్, ఆప్షన్ సి షిప్కీలా, ఆప్షన్ డి సేలా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి సేలా. ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే సేలా అరుణాచల్ ప్రదేశ్లో భారతదేశం మరియు చైనాకు కలుపుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే భారతదేశంలో అతిపెద్ద త్రిప్పటి నీటి సరస్సు ఏది? ఆప్షన్స్ చూసుకుంటే ఆప్షన్ ఏ ఉలర్ లేక్, ఆప్షన్ బి లోటక్ లేక్, ఆప్షన్ సి దల్ లేక్, ఆప్షన్ డి చిలికా లేక్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ
ఉలర్ లేక్. ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే ఉలర్ సరస్సు భారతదేశంలో అతిపెద్ద త్రైపటి నీటి సరస్సు. నెక్స్ట్ 13th క్వశ్చన్, ద లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ది వీడియో. సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్స్ చూసుకుంటే ఆప్షన్ ఏ తమిళనాడు, ఆప్షన్ బి కేరళ, ఆప్షన్ సి కర్ణాటక, ఆప్షన్ డి ఆంధ్రప్రదేశ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి కేరళ. ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ కేరళలో ఉంది. ఇది ఓవరాల్గా వీడియో ఫ్రెండ్స్. ఐ హోప్ వీడియో కొంచెం ఇన్ఫర్మేటివ్గా అనిపించినా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.